ఒక అడవిలోని కొలను వద్ద కుందేలు, జింక కలిసిమెలిసి నివసిస్తూ ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైందని, జింకకు బాగా బద్ధకం ఎక్కువని మిగతా జంతువులన్నీ అంటుండేవి. కానీ ఆ విషయాన్ని మాత్రం జింక ఒప్పుకునేది కాదు ఏం కాదు, నేను కూడా చాలా చురుకైందాన్ని అని గొప్పలకు పోయేది జింక. ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్యన వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని ఇలా అంటాడు. సరే, జింక చాలా చురుకైందని వాదిస్తుంది కాబట్టి జింకకు కుందేలుకు ఒక పోటీ నిర్వహిస్తాను. అందులో ఎవరు నెగ్గితే వారే విజేత. మన కొలల ప్రాంతంలోనే ఒక దుంపను నాటుతాను. ఆ దుంపను ఎవరు ముందు వెలికి తీస్తే ఆ దుంపను మొత్తం వారికి బహుమతిగా వస్తుంది అని చెప్పింది. దానికి కుందేలు, జింక సరేనన్నవి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింక అంతలోనే విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఎక్కడైనా వెతకాలి, అప్పుడే అలసిపోయాను. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తర్వాత చూస్తాను అని ఓ చెట్టు కింద కూర్చుంటుంది జింక. కానీ కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పలను, బండలను వెలికితీసి దుంప సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు తొర్రలోనే ఉంది. జంతువులన్నీ విజేత అయిన కుందేలు తెలివిని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేకపోయానే అని బాధపడింది జింక. అప్పటి నుండి తన పద్ధతిని మార్చుకుంటుంది. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.